సుఖోయ్ రష్యా సాంకేతికత కలిగిన సూపర్ ఫైటర్ జెట్ ఇది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. 5 జనరేషన్లు కలిగి ఉన్న ఫైటర్ జెట్ రకం ఇది. ప్రపంచంలో అత్యాధునిక అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలతో పోటీ పడి గెలవగల సత్తా ఉన్న ఫైటర్ జెట్ ఇది. ఇందులో Su-30 MKI వేరియంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుఖోయ్లో సక్సెస్ఫుల్ ఫైటర్ జెట్. దీన్ని భారత్లోనే రూపొందించింది రష్యా. వారి టెక్నాలజీకి మన వాళ్ళ సాంకేతికత జోడించి నిర్మించిన Su-30 MKI మన అమ్ముల పొదిలో ప్రధాన ఆయుధంగా నిలిచింది. భారత వాయుసేనకి తురుపు ముక్కలా నిలిచిన ఈ ఫైటర్ జెట్ త్వరలోనే మరింత అప్గ్రేడ్ కాబోతోంది. 20 ఏళ్లుగా సేవలందిస్తూ ఎన్నో యుద్ధాల్లో తోడ్పాటునందించిన Su-30 కొత్త రూపంతో రాబోతోంది. దీనికి సంబంధించిన కీలక ఒప్పందం చేసుకుంది భారత్. సుఖోయ్ విమానాలు అప్గ్రేడ్ కాబోతున్నాయి. Su-30 MKI ఫైటర్ జెట్ మరింత పదునెక్కబోతోంది. రష్యాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న భారత్ చైనాలోని చింగ్డావ్లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరయ్యారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయన రష్యా రక్షణ మంత్రి ఆండ్రియే బెలౌసౌతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చకు వచ్చాయి. 2 బ్యాచ్ల S-400 క్షిపణుల సత్వర సరఫరా, భారత్ వద్ద ఉన్న సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ఆధునీకరణ, ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే క్షిపణుల తయారీ వంటి అంశాలపై రష్యా రక్షణ మంత్రితో చర్చించారు. భారత్ దగ్గర రష్యాలో రూపొందిన 260 సుఖోయ్ 30 MKI విమానాలున్నాయి. ఈ విమానాలను ఆధునీకరించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఇటీవలి ఆపరేషన్ సింధూర్లో సుఖోయ్ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత రష్యా రక్షణ మంత్రులు ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం బలోపేతం చేసే విషయంతో పాటు సీమాంతర ఉగ్రవాదం వంటి భౌగోళిక రాజకీయ విషయాలపై దృష్టి సారించారని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. చర్చల సందర్భంగా ఆండ్రే బెలూసోవ్ పహల్గాం ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం తెలిపారు. ఇటీవలి కాలంలో ఇరు దేశాల నేతల మధ్య జరిగిన అతి కీలక సమావేశం ఇదే. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణ ఉత్పాదన పెంపొందించాల్సిన ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఇక చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్తోనూ రాజ్నాథ్ భేటీ అయ్యారు. భారత చైనాలు తమ మధ్య ఉన్న ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించుకోవాలని, ఉద్రిక్తతల సడలింపు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాజ్నాథ్ చెప్పారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి 4 అంశాల ఫార్ములాను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 1. 2024లో కుదిరిన బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండటం. 2. ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు. 3. సరిహద్దుల గుర్తింపు, నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు. చివరిది విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం. ఈ 4 అంశాలతో కూడిన ప్రణాళికను రాజ్నాథ్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే సుఖోయ్ విమానాల అప్గ్రేడేషన్ ఉండబోతోంది. దీనికి రష్యా ముందుకొచ్చింది. అది గనుక జరిగితే మన ఎయిర్ ఫోర్స్ పవర్ ఇంకా పెరగబోతోంది. సుఖోయ్ 30 MKI అంటే ప్రత్యర్థులకి హడలే. అటు రష్యాలోనే కాదు, భారత్, చైనా, అల్జీరియా, మలేషియా, వెనిజువెలా దేశాల్లో కూడా ఈ రకం యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి గగనతలంలో కనిపిస్తే ప్రత్యర్థి ఎయిర్ క్రాఫ్ట్లు జారుకోవాల్సిందే. దీనిలో ఉన్న వెక్టర్ థ్రస్ట్ ప్రత్యేకత వల్ల గాల్లో గద్ద కన్నా వేగంగా దిశని మార్చుకోగలుగుతుంది. డబుల్ ఇంజిన్ జెట్ కావడంతో అద్భుతమైన వేగం దీని సొంతం. దీనిలో ఇంకెన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి తోడు ఇప్పుడు చేయబోయే అప్గ్రేడేషన్తో భారత వాయుసేన బలం మరింత పెరగబోతోంది. 10 రష్యన్ మేడ్ Su-30 MKI యుద్ధ విమానాలను 2002 సంవత్సరం మధ్యలో IAF కి డెలివరీ చేశారు. ఈ విమానాలను సెప్టెంబర్ 2002లో సేవలోకి ప్రవేశపెట్టారు. అయితే రెండో బ్యాచ్ 12 విమానాలను 2003లోకి అప్పగించారు. అయితే HAL ద్వారా అసెంబుల్ చేయబడిన మొదటి Su-30 MKI 2004 నవంబర్లో విడుదలైంది. 2 విమానాల మొదటి బ్యాచ్ మార్చి 2005వ సంవత్సరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి డెలివరీ చేసింది. ఇక 2007లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం 40 సుఖోయ్ 30 MKIల కోసం HAL తో ఆర్డర్ చేసింది.
డిసెంబర్ 2012లో హెచ్ఏఎల్ 42 సుఖోయ్ 30 MKI విమానాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో మొత్తం ఆర్డర్ల సంఖ్య 222కు చేరింది. జనవరి 2013 నాటికి భారత వైమానిక దళం 150 కంటే ఎక్కువ Su-30 MKలను తమ సేనలోకి దించింది. Su-30 MKI విమానం టైటానియం, అధిక ఇంటెన్సిటీ కలిగిన అల్యూమినియం మిశ్రమ లోహాలతో తయారు చేయబడిన ఏరోడైనమిక్ ఎయిర్ ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. వీటిలో ట్విన్ స్టెబిలైజర్లు ఉంటాయి. ఈ విమానం పొడవు 21.9 మీటర్లు, ఇక రెక్కల వెడల్పు 14.7 మీటర్లు, ఎత్తు 6.4 మీటర్లు ఉంటుంది. ఈ సుఖోయ్ 30 MKI గరిష్ట టేకాఫ్ బరువు 38,800 కిలోగ్రాములు. ఇది 2 A131 FP టర్బోజెట్ ఇంజన్లతో పనిచేస్తోంది. దీనిలోని పవర్ ప్లాంట్ థ్రస్ట్ వెక్టర్ నియంత్రణతో ఉండడమే కాకుండా గరిష్టంగా మాక్ 1.9 వేగాన్ని అందుకుంటోంది. దీని ప్రత్యేకత ఏంటంటే సెకండ్కు 300 మీటర్ల క్లైంబ్ రేట్ కలిగి ఉంటుంది. ఈ యుద్ధ విమానానికి మొత్తం 8 మిసైళ్లను అమర్చవచ్చు. అయితే మొత్తం 12 హాట్ పాయింట్లు కలిగి ఉంటుంది ఈ విమానం. 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఛేదించగల బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను దీనికి అమర్చే సదుపాయం ఉంది. R-27R, R-73, R-77 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను, అలాగే రాకెట్ ప్యాడ్లు, KAB-500, KAB-1500 లేజర్ గైడెడ్ బాంబులను కూడా మోసుకెళ్లగలదు ఈ విమానం. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే ఈ Su-30 MKI మన వాయుసేనలో ప్రధాన ఫైటర్ జెట్ గా 20 ఏళ్లుగా వెలుగుతోంది. అయితే ఇప్పుడు దీనికి మరిన్ని అప్డేషన్లు చేస్తుండటంతో మరింత రాటుదేలే అవకాశాలున్నాయి.